శ్రీకాంత్, విజయవాడ ప్రభుత్వాసుపత్రికి సీఎం జగన్ చేరుకున్నారు. లోపలికి వెళ్లారా? డాక్టర్స్ ఆయన ట్రీట్ చేస్తున్నారా? రాళ్ల దాడికి సంబంధించి గాయపడిన సీఎం జగన్ ప్రస్తుతం ఏదైతే కేసరపల్లి క్యాంప్ సైట్ ఉందో అక్కడ నుంచి చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్లారు. జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా క్యాంప్ సైట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి నేరుగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వెళ్ళినట్టుగా మనకి తెలుస్తుంది. అక్కడ స్కానింగ్ తీస్తారనేది అయితే మనకి సమాచారం కూడా అందుతుంది. స్కానింగ్ అనంతరం ఆయనకి రెస్ట్ అవసరమా అంటే రేపు అవసరమైతే రెస్ట్ తీసుకోవాలి, రేపు యాత్ర కంటిన్యూ చేయడానికి అవకాశం లేదనేది వైద్యుల నుంచి ఏమన్నా దానికి సంబంధించి ఏమన్నా వైద్యులు చెబితే కనుక రేపు యాత్రని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు ఉన్నట్టుకైతే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రాళ్ల దాడికి సంబంధించి జగన్ ఎడమ కంటి పైన కూడా తీవ్రమైన గాయమైంది. మొత్తం కన్ను కూడా పూర్తిగా కమిలిపోయి ఎడమ కంటి పైన కన్ను రెప్ప పైన చర్మం చీలుకుపోయి కూడా గాయమైన నేపథ్యంలో ఆయన కన్ను మొత్తం కూడా ఎడమవైపు పూర్తిగా కమిలిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఆ లోపల ఏమైనా తీవ్రమైన గాయం ఏమైనా అయిందా అనే అంశానికి సంబంధించి స్కానింగ్ తీయడానికి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి జగన్ వెళ్ళినట్టుగైతే మనకి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి వెళ్తారా, లేకపోతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి గన్నవరం కేసరపల్లి క్యాంప్ సైట్కి తిరిగి వస్తారా అనేది కూడా కొంత ప్రస్తుతం అయితే తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఈ జగన్ మీద జరిగినటువంటి రాళ్ల దాడి మీద కూడా విచారణ నిమిత్తం పోలీసులు అయితే ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా క్యాట్లాగ్తోనే దాన్ని దాడి చేసినట్టుగా అయితే ఆ పోలీసులు ఇప్పటికే దాదాపుగా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక బృందాల ద్వారా ఈ దాడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కనుగొనే దాని మీద అయితే ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ఇక ఇప్పటికే జగన్కు ఉన్నటువంటి బందోబస్తు ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆ పటిష్టమైన బందోబస్తు మొత్తం ప్రస్తుతం జగన్కు ఉంది. కాబట్టి రేపు యాత్ర కంటిన్యూ అయితే అది రేపైనా ఎల్లుండైనా కూడా ఆ రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలనే అంశంతో పాటుగా ఇంకా మరింత మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలనే అంశం మీద కూడా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా రివ్యూ చేస్తున్నట్టుగైతే మనకి అర్థమవుతుంది. ఇప్పటికే ఏలూరు డీఐజీ అశోక్ కుమార్, అదేవిధంగా కృష్ణా జిల్లా ఎస్పీ బాక్షి కూడా ప్రస్తుతం ఇక్కడికి రావడం కూడా జరిగింది. రేపటి అంశానికి సంబంధించి రేపు యాత్ర అనేది ప్రారంభమైతే అది ఏలూరు రేంజ్ పరిధిలోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు డీఐజీ అశోక్ కుమార్ కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. ఆయనతో కూడా మాట్లాడితే ఇప్పటికే సీఎంకి అవసరమైనటువంటి ఆయన భద్రతకి ఎంత అవసరమో దానికి సరిపడా బందోబస్తు ఉంది. కానీ ఈ ఘటన జరగడం అనేది దురదృష్టకరం. అదంతా కూడా ఘటన జరిగిన సమయంలో కూడా చీకటిగా ఉండటం వల్లే ఎలా జరిగిందనే అంశం మీద కూడా పూర్తి స్థాయిలో జల్లెబట్టి విచారణ చేస్తున్నామని కూడా డీఐజీ చెప్పిన నేపథ్యంలో రేపు గన్నవరంలో యాత్ర మొదలైతే అది ఏలూరు రేంజ్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆ భద్రతా అంశాలన్నీ మరోసారి సమీక్షించడానికి ఎస్పీ బాక్షితో పాటుగా ఇటు ఎవరైతే డీఐజీ అశోక్ కుమార్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం ఇక్కడే క్యాంప్ సైట్ దగ్గర సమావేశమై చర్చలు కూడా జరిపారు. అదే ఘటనకు సంబంధించి రాళ్లదాడి అంశానికి సంబంధించి సిపి విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాబట్టి అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఇక కంటికి తగిలిన ఈ దెబ్బకి సంబంధించి కూడా వైద్య పరీక్షల్లో వచ్చిన ఆ పరీక్షల్లో ఎటువంటి అంటే రెస్ట్ తీసుకోవాలా లేకపోతే పర్వాలేదు యాత్ర కంటిన్యూ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాతే రేపటి యాత్ర బస్సు యాత్ర కంటిన్యూషన్ అయ్యే దాని మీద అయితే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కొద్దిసేపట్లో మనకి తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా జగన్ వెళ్ళినట్టుగా మనకి సమాచారం అందుతుంది. శ్రీకాంత్, సీఎం కంటికి సంబంధించి జరిగిన ఇంజూర్కు సంబంధించి ఏమైనా హెల్త్ బులెటిన్ లాంటిది కావచ్చు, లేకపోతే డాక్టర్స్ బయటకు వచ్చి కానీ ప్రెస్ని అడ్రస్ చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు కూడా ప్రాథమిక చికిత్సని బస్సులోనే అంటే ఏదైతే ఘటన జరిగిందో సింగనగర్లోని డాబాకొట్ల సెంటర్లో ఘటన జరిగింది అక్కడే వైద్యులు హరికృష్ణ ఎవరైతే ఉన్నారో వైద్యులు ఆయన అక్కడ వెంటనే జగన్కి బస్సులోనే ప్రాథమిక చికిత్స కూడా నిర్వహించారు. ఆ తర్వాత బస్సు యాత్రని సుమారు 10 కిలోమీటర్లు కంటిన్యూ చేసుకుంటే కూడా జగన్ ప్రస్తుతం కేసరపల్లి క్యాంప్ సైట్కి వచ్చారు. కానీ ప్రథమ చికిత్స ఏం చేశారనే అంశం మీద కానీ కంటికి సంబంధించిన జరిగిన గాయం తీవ్రత అంశానికి సంబంధించి కానీ హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. ఎందుకంటే వైద్య పరీక్షల స్కానింగ్ కానీ లోపల ఎటువంటి ఎంతవరకు గాయం అయ్యిందనే అంశానికి సంబంధించి కానీ వైద్య పరీక్షలు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ పరీక్షలన్నీ అయిన తర్వాత
కండిషన్కి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక హెల్త్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అదేవిధంగా వైద్య పరీక్షలు అందించిన తర్వాత కూడా వైద్యులు దీని మీద ప్రభుత్వం నుంచి అధికారికంగా కూడా, ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్ మీద జరిగిన రాళ్ల దాడి అంశం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం మీద చర్చ జరుగుతుంది. వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ నేతలు కానీ అటు ప్రధాని మోడీ కానీ ఈ అంశం మీద స్పందించి ట్విట్టర్లో త్వరగా కోలుకోవాలి జగన్ అని కూడా సందేశాలు కూడా పెడుతున్న నేపథ్యంలో ఆయనకి జరుగుతున్న చికిత్స కానీ ఆయనకి అందించిన వైద్యం కానీ ఎటువంటి పరిస్థితుల్లో గాయ తీవ్రత ఉందనే అంశం మీద అయితే ఖచ్చితంగా హెల్త్ బులెటిన్ విడుదల హెల్త్ బులెటిన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైద్యుల నుంచి హెల్త్ బులెటిన్ వచ్చే అవకాశం అధికారికంగా ప్రభుత్వం నుంచి ఉంటుందనేది అయితే మనకి సమాచారం అందుతుంది దేవి. దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడే ఆసుపత్రికి చేరుకున్నారు కాబట్టి వైద్య పరీక్షలు అయిన తర్వాత అధికారికంగా డాక్టర్ కానీ అదేవిధంగా హెల్త్ బులెటిన్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. దానికి కొంత సమయం పడుతుంది. ప్రభుత్వాసుపత్రి దగ్గర వైసీపీ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది వాతావరణం అక్కడ? అంటే ప్రస్తుతానికి అందరూ నేతలు అటు కేసినేని నాని కానీ, పేర్ని నాని కానీ, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళందరూ కూడా జగన్తో పాటుగా ఇక్కడ క్యాంప్ సైట్కి వచ్చి తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళాక వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఖచ్చితంగా ఈ దాడికి సంబంధించి ఖచ్చితంగా విజయవాడలో జగన్కి వచ్చినటువంటి ఆదరణను తట్టుకోలేకే టీడీపీ కక్షపూరితంగా దాడి చేసిందని కామెంట్స్ వైసీపీ వర్గాల నుంచి మొదలయ్యాయి. అదేవిధంగా అటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కూడా ఇది కోడి కత్తి దాడికి లాగానే ఇది 2.0 వెర్షన్ అని కూడా ఆయన వ్యంగ్యంగా కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు ఈ ఘటనని సీరియస్గా తీసుకోకుండా వాళ్ళు చేస్తున్న కామెంట్స్ దిగజారుడుతనం, టీడీపీ దిగజారుడుతనానికి ఒక నిదర్శనమని కేసినేని నాని కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ మీద జరిగినటువంటి దాడి అంశం అనేది అత్యంత సెక్యూరిటీకి సంబంధించిన అత్యంత ల్యాప్సెస్ ఏదైతే ఉన్నాయో అనేది అది ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఉంది అనే అంశం నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే దీని మీద విచారణ జరగాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లోపల సీఎం జగన్ ఉన్నారు. ఆయనకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది, స్కానింగ్స్.